నుంచి ఓకే అండి. మాధురి గారు ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నారు చనిపోవాలని? కఠిన నిర్ణయం అంటే నా వరకు ఓకే, నేను ఫైట్ చేసుకుంటాను, కానీ పిల్లల వరకు వచ్చేసరికి కొంచెం చాలా బాధ అనిపించింది. సో కార్లో వెళ్తున్నప్పుడు పిల్లలు కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి క్షణిక ఆవేశంలో అలా చేశాను. అది చాలా తప్పు, నాకు తెలుసు. అంటే ఏంటి పిల్లలు ఏమన్నారు ఆ సమయంలో? అంటే అమ్మ ఏంటి ఆంటీ ఎవరో వాణి ఆంటీ ఇలా మాట్లాడుతున్నారు, ఆ మాకు డిఎన్ఏ టెస్టులు చేయించమంటున్నారు, ఎందుకమ్మా మేము నాన్న పిల్లలం కాదా అంటే చాలా బాధ అనిపించింది. మీరు ఆ విషయం గురించి న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నారు, ఏదో కోర్టులో పిటిషన్ తప్పకుండా ఆల్రెడీ కోర్టు నుంచి మా లాయర్ గారు ఆల్రెడీ పంపించారు నోటీస్ ఆవిడకి. అండ్ ఈవెన్ చైల్డ్ రైట్స్, చైల్డ్ వెల్ఫేర్ ఎవరున్నా కూడా రియాక్ట్ అవ్వాలండి దీని మీద. ఎందుకంటే ఏమైనా ఉంటే పొలిటికల్ గా ఏమైనా చేస్తే మా మీద ఆవిడకు ఉండాలి, నాతో ఫైట్ చేయాలి, నేనే ప్రాబ్లం అనుకుంటే గానీ పిల్లల మీద, పసిపిల్లల మీద, ఆడపిల్లలు అందు చిన్న పిల్లలు ఇంకా మైనర్స్ 4 years 8 years 9 years పిల్లల మీద ఆవిడ మాటలు చాలా తప్పు. మరి అంతా ఇప్పుడు మహిళా సంఘాలు తెస్తాం, మరి మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడడంలో మీ పాత్ర ఏమైనా ఉందా? మీ పాత్ర ఎంత? ఈ రోజు మీకు అందరికీ నాకు తెలిసి క్లియర్ అయి ఉంటది. ఆవిడ డిమాండ్స్ విని మొత్తం అంతా మీరు 4 రోజుల నుంచి చూస్తున్న, మీకు ఫస్ట్ రోజు మీరు మాక్సిమం మీరు అందరూ అపార్థం చేసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆవిడ వచ్చి చెప్పిన విషయాలు అపార్థం చేసుకున్నా, ఈ రోజు నిన్నటి నుంచి ఈ రోజు నుంచి జరుగుతున్న అన్ని విషయాల మీద మీ అందరికీ క్లారిటీ అయితే వచ్చి ఉంటది. ఎందుకంటే ఆవిడ డిమాండ్స్ ఎప్పుడు ఫైనాన్షియల్ డిమాండ్స్, అండ్ ఆవిడ ఎప్పుడు డిమాండ్స్ ఎప్పుడు పొలిటికల్ డిమాండ్స్, ఇవి తప్ప ఫ్యామిలీ పరమైన డిమాండ్స్ ఆవిడకి లేవు. ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ పరమైన లేడీ కాదు, ఫ్యామిలీ కావాలని కోరుకునే లేడీ కాదు. సో ఆవిడ డిమాండ్స్ అన్ని చూస్తే మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు మొన్నటి వరకు సపోర్ట్ చేయని పబ్లిక్ కూడా నాకు ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు అంతా మేము మీతో ఉంటాం మేడం, మీకోసం మేము ఫైట్ చేస్తాం, మీతో ఉంటామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే మాధురి గారు, అంటే దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఓకే, మీరు వాణిపై పోరాటం చేస్తానంటున్నారు, అసలు దువ్వాడ శ్రీనివాస్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నేను దువ్వాడ శ్రీనివాస్ గారి నుంచి నేను ఎప్పుడు ఏది కోరుకోలేదండి. నేను తిరిగి హెల్ప్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదండి. నేను ఇప్పుడు కూడా ఏమీ కోరుకోవట్లేదండి. మేము రాజకీయంగా, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, రాజకీయాల గురించి నేను రాజకీయాలని చెప్పి నేను వచ్చి రాజకీయాల కోసమే బదనామయ్యాను కాబట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి రాజకీయ పరంగా కలిసి ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, అంటే మీ ఇద్దరి కలయికలో దువ్వాడ వాణి కుట్ర ఉంది, అంతా ప్రీ ప్లాన్ దువ్వాడ వాణి చేశారని అంటున్నారు, నిజమా? అది నమ్మాలండి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మీరు జరిగినవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా, ప్రతి ఒక్కటి కూడా ఆవిడ కుట్ర, ఆవిడ ఏం చేసింది అన్ని వీడియో ఆఫ్ అయింది, ఒకసారి చూడండి, ఆన్ చేయండి. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఈ రోజు చెప్పారు కదా, ఈ రోజు నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ కూడా ఫారెన్ నుంచి కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు తెలియని వచ్చారు. ఎందుకంటే రాజకీయంగా ఆవిడ పిలవలేదు అది ఇది అంటే చెప్పారు క్లియర్ గా. రాజకీయంగా పిలిచిందే ఆవిడ, రాజకీయంగా నాకు రమ్మని చెప్పిందే ఆవిడ, నాకున్న ఫాలోయింగ్ చూసి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేసి మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిందే ఆవిడ. ఈ రోజు అవన్నీ కాదంటే అవన్నీ నిజాలు అయిపోయి, విత్ ప్రూఫ్స్ కూడా నేను చూపించాను అన్ని మీకు. సో ఆవిడ ఎలిగేషన్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఉంటది. ఆవిడ ఫైనాన్షియల్ గా డబ్బు పిచ్చి ఆవిడకి ఎక్కువ. సో డబ్బు కోసం, పదవి కాంక్షతోనే అవన్నీ ఆవిడ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా స్టిల్ ఆవిడ దాహం ఎప్పటికీ తీరదు, ఆవిడ స్టిల్ ఎప్పటికీ అలాగే ఉంటది ఇంకా. ఓకే మాధురి గారు, అంటే ఒక మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆవిడే ఆహ్వానించారు, మీరు రాజకీయాల్లో శ్రీనివాస్ వెంట తిరిగారు. శ్రీనివాస్ వెంట తిరిగినప్పుడు శ్రీనివాస్తో కలిసి ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏంటి రాజకీయంగా ఇప్పుడు అసెంబ్లీ అవుతాయండి, రాజకీయంగా కలిసి ఉండాల్సినప్పుడు నేను ఒక్కదాన్నే కలిసి లేనండి, క్యాడర్ కూడా ఉన్నారు, అందరం కలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అందరం కలిసి గుడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళామంటే 10 మంది కలిసి వెళ్ళామండి. ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా ఒక రాజకీయ పరంగా ఒక మీటింగ్ కి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం మీటింగ్స్ కి, అప్పుడు అందరం కలిసి వెళ్ళామండి. బస్సు యాత్ర అందరం కలిసి వెళ్ళామండి, గడప అందరం కలిసి వెళ్ళామండి. కలిసి ఎందుకు వెళ్ళాలి? నాయకుడితో ఉన్నప్పుడు, నాయకుడితో రాజకీయాలు చేసినప్పుడు నాయకుడితో కలిసి వెళ్ళి రాజకీయాలు చేస్తాము, ఒంటరిగా రాజకీయాలు చేస్తామా? నాయకుడితో కలిసే కదా రాజకీయాలు చేస్తాము, నాయకుడితో కలిసే కదా ట్రావెల్ చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరితో కలిసి ట్రావెల్ చేస్తారు. చాలా మంది లేడీస్ తో ట్రావెల్ చేస్తారు, చాలా మంది జెంట్స్ తో కూడా ట్రావెల్ చేస్తారు. దీన్ని ఒక ట్రాప్ గా చూసుకొని నాకు వచ్చిన రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేక నా టైంలో నాకు చాలా గ్రాఫ్ పెరిగింది అనమాట. అంటే నేను గడపకి తిరుగుతుంటే ప్రతి ఇంట్లో
నన్ను సన్మానించి నాకు హారతి ఇచ్చి పంపించేవాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో. మీరు ఎవరికైనా కనుక్కున్నారు, ఫొటోస్ కూడా ఉంటాయి. నాకు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ఆదరించేవాళ్ళు. ఆదరించి నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి సన్మానాలు చేసి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నిన్ను మంచి పొజిషన్ లో మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి, ఆ టైంలో ఎంపీగా కూడా నాకు ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టారండి. పెట్టినప్పుడు ఈ రాజకీయంగా నేను ఎక్కడ ఎదిగిపోతానో, రాజకీయంగా నేను ఎక్కడ బలోపేతం అయిపోతానో అని తట్టుకోలేక, ఈవిడికి ముందు నుంచి భర్త మీద ఇష్టం లేక భర్తను అణిగిదొక్కి భర్త టికెట్ కొట్టేయాలనే ఆలోచన రెండూ ఉన్నాయి కాబట్టి ఈవిడ